వాతావరణం వచ్చిన వాళ్ళకి నరాలు వీక్గా అయిపోతుంది. వీక్నెస్ వాతావరణం వచ్చిన వాళ్ళకి అయిపోతుంది. దీనికి సంబంధించినవి ఏంటంటే వాతావరణంలో 80 రకాలని మీకు చెప్పాను కదా. ఈ 80 రకాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ వస్తుంది. ఒకటి మూతు వంకర అవ్వడం, రెండోది ఏంటంటే సైడ్ నుంచి ఇలా లాగేయడం, ఒక సైడ్ నుంచి ఇలా లాగేయడం, మూడోది ఏంటంటే తిమిరి వాటర్. అది దీంట్లో లక్షణమే తిమిరి వ్యాధులు కూడా. ఈ లక్షణాలు ఏంటంటే బ్లడ్లోనూ కొంచెం వైరస్ అంటే ఏదైనా వాటర్ సంబంధించిన సిక్కబడడం కానీ, లేకపోతే స్ట్రక్ అయ్యడం కానీ, రక్త నరాలు స్ట్రక్ అయిన పడుతుంది, లేదా బ్రెయిన్లో స్ట్రక్ అయిన పడుతుంది. ఇలాంటి ఏమైనా సరే వాతావరణ లక్షణాల కింద వస్తాయి. అదొకటి. వాతావరణ లక్షణాలు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఇవి అయిన వాళ్ళకి 2 డేస్కి ఒకసారి బాత్రూమ్ రావడం, 2 రోజులకు ఒకసారి బాత్రూమ్ వస్తుందంటే వాతం ముదిరిందని అర్థం. అది ఏ లక్షణం అయినా సరే వాతం ముదిరింది అని అర్థం. 2 రోజులకి 3 రోజులకి ఇలా బాత్రూమ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ వాతావరణ లక్షణాలు వచ్చినప్పుడు కంపల్సరీ మోషన్స్ ట్యాబ్లెట్ వారానికైనా ఒకసారి వేయాలి. 2 రోజులు బాత్రూము రాలేదు అంటే మినిమం మోషన్స్ ట్యాబ్లెట్లు కంపల్సరీ వేయాలి. ఈ మోషన్స్ ట్యాబ్లెట్ వేసేటప్పుడు వీళ్ళు మాత్రం ఎక్కువ వాము వాటర్ తాగాలి, లేదా ఆయిల్ వాటర్ ఎక్కువగా తాగాలి. ఈ లక్షణాలు లేదు. మీరు మోదుగు పువ్వు ఉంటుంది. మోదుగు పువ్వు చాలా దగ్గర ఎక్కువ దొరుకుతుంది, లేదు ఆయుర్వేద షాపులలో కూడా దొరుకుతుంది. ఈ మోదుగు పువ్వుని పాలలో నానబెట్టేసి, లేదా మోదుగు పువ్వుని పౌడర్ చేసేసి పాలలో నానబెట్టేసి ఒక వారం రోజులు 5 రోజులు ధాన్యం రాసిన పప్పులు, ధాన్యం ఉంటాయి కదా, ధాన్యం బస్తాలైనా సరే, లేకపోతే ధాన్యం స్టోరేజ్ చేసిన దాని గుణములైనా సరే ఆ ధాన్యంలో కప్పేసి ఉంచేసి ఆ మెడిసిన్స్ దాంట్లో ఉండే మన మోదుగా పువ్వుని ఆ పౌడర్లో నానబెట్టి ఆరేసిన తర్వాత పౌడర్ చేసుకుని తగ్గితే వాతావరణ లక్షణాలు 100% తగ్గుతుంది. లేదు వాటర్ ఇంకా బాగా ముదిరింది, స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది, కాళ్ళు చేతులు పడిపోయారు అనే వాళ్ళకి మళ్ళీ ఒక మెడిసిన్ ఉంటుంది. అది ఎక్కువగా వాయులో ఎక్కువగా కషాయం ఎక్కువగా తాగుతూ మంచి గుగ్గులం అంటే ఆయుర్వేదం షాపుల్లో ఇస్తారు. ఈ మంచి గుగ్గులాన్ని మనం ఏం చేయాలంటే బాగా వాటర్లో బాగా బాయిల్ చేయాలి. 1 లీటర్ వాటర్లోనూ 1/2 లీటర్ అయిన మొత్తం లీటర్ ఇరిగించిన తర్వాత ఆ గుగ్గులని బాగా బాయిల్ చేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టి పౌడర్ చేసి వాయులోకి దీంతో మాత్రం మనం చేస్తే వాతావరణం 60-70 వాతాలు కూడా ఇమీడియట్లీ కూడా ఇదవుతుంది. పొద్దున్న పడగొడుకుని వేసుకోవాలి. లేదా రెండోది మన గోమూత్ర శిలాజత్ని ఆవు పాలలోకి వేసుకొని కంటిన్యూగా అలా తాగినట్లయితే ఈ స్ట్రోక్ పేషెంట్లు మాత్రం పక్షవాతం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లేకపోతే గుణస్తంభ వాతలు కానీ, అమత వాతలు కానీ, రో వాతలు కానీ, అబ్దు వాతలు కానీ, కండరాల వాతలు కానీ, నరాల వాతలు కానీ, దీనికి గుండెకు సంబంధించిన వాతలు కానీ, దీనికి సంబంధించిన ఏ వాతలైనా సరే కంట్రోల్ చేసే లక్షణం మనకు ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఈ సైడ్లు మాత్రము గుంజేస్తుంటాయి. ఈ మెడ నుంచి ఈ సైడ్ని లాగేసుకొని ఒకే విధంగా లాగుతూనే ఉంటాయి. సైడ్ అంతా చేతులు లాగిపోయి ఈ చేతులు వేలు ఇలాగా విడిపోతుంటాయి. ఇలాగ ఒక్కోసారి ఇలాగ అయిపోవడము, నరాలు అలా గుంజుకుపోయి ఇలా సైడ్ ఇలా వచ్చేసినట్టు ఉండడం ఆ లక్షణాలు ఉంటాయి. అది దానికి వీక్నెస్ కూడా నరాలకు సంబంధించిందే. అది కూడా ఏంటంటే బాత్రూమ్ సరైన రాకపోయినప్పుడు మాత్రమే వస్తుంది. ఇలాంటి ఈ నరాలకు సంబంధించిన ఏ విధంగా అయినా సరే వాము వాటర్ కంపల్సరీ తాగాలి. అది నీరసం కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ నరాల్లో కూడా ఇది కొంచెం శక్తిని పెంచే గుణము వాము చూడడంలో మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. అదొకటి. మోషన్స్ కంపల్సరీ ఏ విధంగా అయినా సరే కడుపులో క్లీనింగ్ వారానికి ఒకసారి అయినా సరే, 2 రోజులకు ఒకసారి బాత్రూమ్ వెళ్ళేవారు వారానికి ఒకసారి అయినా కడుపు క్లీనింగ్ చేసుకోవాలి. అంటే ఏ వాతం వచ్చినా సరే, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లేకపోతే అమత వాతం కానీ, గుణస్థానం ఏ వాతలకైనా సరే లక్షణం వచ్చిన వాళ్ళకి బాత్రూమ్ కానీ సరిగ్గా రాకపోతే ఇమీడియట్లీ మోషన్స్ ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీ వేయాలి. 4వది. పెక్కలు ఈ సైడ్ మొత్తం లాగుతుంటాయి కదా, సైడ్ మొత్తం లాగే లక్షణాలు కూడా ఉంటాయి. ఈ పట్టడానికి ఏంటంటే బ్రెయిన్ నుంచి వస్తుంది. ఆ లక్షణం బ్రెయిన్ నుంచి వస్తుంది. ఈ బ్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళకి గుండెకి సంబంధించింది కానీ, ఈ జబ్బలు పట్టడం కానీ, ఈ జాయింట్ల దగ్గర పెయిన్స్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళకి అన్ని సర్వవ్యాధులకి ఒక మెడిసిన్ ఉంది. అది కరెక్ట్గా శొంఠి, వాము. శొంఠి 100 గ్రాములు, వాము 100 గ్రాములు, తుంగాటి దుంప అంటారు. తుంగాటి దుంప లేదా నేలదాటి అని అంటారు దానికి. నేలదాటి 100 గ్రాములు, నేలదాటి 100 గ్రాములు,
శిలాజత్తు 1 తులము, శిలాజత్తు 1 తులము ప్లస్ పంచవర్ణ సూర్ణం అంటారు, లేదా లోహోభస్మం అంటారు. లోహోభస్మైన పంచవర్ణ సూర్ణమైన ఒకటే. లోహోభస్మం 2 తులాలు, 2 తులాలు కంపల్సరీ లోహోభస్మం వేయాలి. మళ్ళీ లోహోభస్మం, వాము, మిరియాలు ఈ 5 తేనెలో కలుపుకొని ఉదయం సాయంత్రము 2 పూట్ల అన్నం తినిన తర్వాత వేడిది శిలాజత్తు, గోమూత్ర శిలాజత్తు వేసిన పాలుతో కంటిన్యూగా చేస్తే, లేదు పాలులోని ఎల్లుల్లి వేసి బాగా మరగబెట్టేసి ఆ వెల్లుల్లి పాలుతో వేస్తే సర్వవాతులు 80 రకాల వాతాలు కూడా కంట్రోల్ అయ్యే లక్షణం. లోహభస్మం కంపల్సరీ ఈ మూర్ఖుల పౌడర్లో లోహభస్మం 2 తులాలు మాత్రం వేయాలి. అలాగే 2 స్పూన్లు కంపల్సరీ తింటే ఒక 1/2 లీటర్ పాలు తాగేటప్పుడు అంతా చేసి 80 రకాల వాతాలు కూడా కంట్రోల్ అవుతుంది. అదే డికాషన్ టీ తాగేవారు వాయులాకు రసం మాత్రం బాగా తాగుతూ ఈ టీ మానేసి వాయులాకు టీ డికాషన్ మాత్రం తాగుతూ, దీనికి నేను ఫస్ట్ చెప్పాను మీకు, గుగ్గులము బాగా మంచి గుగ్గులు మరగబెట్టేసి అదే ట్యాబ్లెట్లు కానీ మీరు వేసుకుంటే, ఈ మందు కానీ నేను చెప్పింది కానీ వేసుకుంటే 80 రకాల వాతాలు వస్తాయి. ఏ నొప్పులు మీకు ఉండవు, ఒంట్లో నొప్పులు కూడా ఉండవు. దాంట్లో కొంచెం సున్నమ్మ ఆకు కూడా వేస్తే మోషన్స్ కూడా ఫ్రీనెస్ ఉంటుంది. ఆవు పాల్లో మీకు వెల్లుల్లిపై ఆవు పాలు సున్నమ్మ పౌడర్ కూడా వేసుకుంటే మీకు బాత్రూమ్స్ మోషన్స్ ట్యాబ్లెట్ వేసి మీరు ట్యాబ్లెట్స్ కూడా పని ఉండదు. అటువంటి సున్నమ్మ ఆకులు కానీ పాలు కానీ వేసి ఫ్రీ మోషన్స్ కూడా మీకు అవుతాయి.